అది లండన్ పోయి ఆ నది చూసి అరే ఇది బాగుందిరా ఇట్లా చేస్తే మన దగ్గర కూడా మురికి కొట్లాడుతుంది, ఆ మూసీ నది ప్రక్షాళన చేసి దాన్ని సుందరీకరణ చేస్తే బాగుండు అనేది ఆయనకు ఆలోచన వచ్చింది. అది అయిందో కాలేదో కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లుడు ఆ మూసీ నదిలో పడి పొర్రదామురు అటు ఇటు మేము చేయనీయనే చేయం, మేము దానికి అడ్డం పడతాం నిలువు పడతాం అని చెప్తా ఉన్నారు. ఈ అడ్డంబాడు నిలువువాడు కథ మీ సుధీర్ రెడ్డి మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎందుకు మీరు తయారు చేశారని చైర్మన్ గా చేసిండో మీకేమైనా సిగ్గు శరబడి చెప్పాలి. ఎందుకు చేశారు? సుధీర్ రెడ్డి గారిని మూసీ ప్రక్షాళన చేయడానికి, మూసీని డెవలప్ చేయడానికి ఒక కార్పొరేషన్ పెట్టి దాన్ని చైర్మన్ చేశారు. దానికి ఎన్ని లక్షలు కేటాయించారో ఆ లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? మీరు ఎవరైనా ఇంత చెత్త తీసిరా, దాంట్లో ఆక్రమించుకున్న మొక్క కింద మట్టి తీసినరా? ఇలా చంద్రగఢ దగ్గర మొత్తం ఊడిపోయి మొత్తం లారీలు ఆక్రమించుకొని లారీలు నిలబడతా ఉన్నాయా? ఇవాళ మూసీ నదికి ప్రళయం వచ్చిందంటే హైదరాబాద్ ఉండదు. మీరు ఎన్నడూ ఆలోచించలే. ఇవాళ మూసీ నది ఎక్కడ పుడుతుంది? అనంతగిరి పద్మనాభ గుట్టల్లో పుడుతుంది. అనంతగిరి పద్మనాభ స్వామి గుట్టల్లో వికారాబాద్ దగ్గర పుట్టి దాదాపు 200 కిలోమీటర్లు నల్లగొండ జిల్లా సూర్యాపేట మూసీ నదిలో అది అక్కడ చేరి అక్కడి నుంచి కృష్ణమ్మ ఒడిలో పోతుంది. దాదాపు నల్లగొండ జిల్లాలో ఇది నిజంగా మా తుంగతుర్తి నియోజకవర్గం శాలి గౌరవ మొత్తం పంట మొత్తం కూడా ఈ మూసి నీళ్లతోనే అది పంట వస్తుంది. పంట పండించుకున్న రైతులు కానీ పండించిన పంట తినే పరిస్థితి లేదు. అటుపక్క అడ్డగూడు మండలం, ఇటుపక్క జారేడుగూడ మండలం, ఇటుపక్క మోత్కూరు మండలం, దాదాపుగా 5 మండలాల తుంగతుర్తిలో ఇంకా ఇది ఈ మూసీ నది ప్రభావం ఉంటుంది. దీన్ని సుందరీకరణ చేద్దామని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేస్తే ఈయన గుయ్యగానే ఆయన కూర్తాడు. ఎవరు? కిషన్ రెడ్డి గుయ్యగానే కేటీఆర్ కూర్తాడు, కేటీఆర్ గుయ్యగానే ఆయన గుయ్యమంటాడు. మరి తను ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరికి పొత్తు ఉంటే డైరెక్ట్ పొత్తే పెట్టుకోరు. పొత్తనేది ఎవరు? మీకు అడ్డం వచ్చారు ఎవరైనా? ఈ సందుల్లా ఈ సంసారం చేసేది ఎక్కడిది? మూసీ ప్రక్షాళన కావాలా వద్దా చెప్పాలి. డైరెక్ట్ మీరు చెప్పాలి దమ్ముంటే. ఇవాళ మూసీ పక్కన అడుపక్క ఇడుపక్క ఉన్న పేద ప్రజలు ఎవరైతే గుడిసెలేసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునర్నివాసం కల్పించి వాళ్ళందరూ కూడా పరికల్పించే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అది మీకు ఇష్టం లేదు. మీరు మీ హైడ్రా ద్వారా మీ బంగ్లాలు కూలిపోతాయేమని చెప్పి అటుపక్కన ఇటుపక్క ఈ ఆలోచన డైవర్ట్ చేసి రకరకాల డ్రామాలు చేస్తా ఉన్నారు. మీరు మీ డ్రామాలు నడవాయి. మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుంది. దానికి ఎన్ని కోట్లే. ఇంకోటి స్కామ్ అంటుండు. ఈ స్కామ్ లో కాలేజీ పెట్టాల్సింది మీరే. కేటీఆర్ ప్రిన్సిపల్ కావాలి, హరీష్ రావు వైస్ ప్రిన్సిపల్ కావాలి, అన్నిటికీ ఏంటి ఎవరు కావాలి? ఇక మీరే ఆలోచించాలి. స్కామ్లో 15 స్కామ్లు ఎక్కడ పోయి చెప్పుని మీరా పని చేశారు కాబట్టి రాహుల్ గాంధీకి స్కామ్ అంతుందని చెప్తా ఉన్నారు. మీరు మీకేమన్నా జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉంటే ఆ పదం ఎట్టి పడుతున్న వాడకూడదు. వాళ్ళు దేశ నాయకులు. వాళ్ళు ఇందిరాగాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం. ఆ కుటుంబాన్ని పట్టుకొని 25 లక్షల కోట్లు, 25 కోట్లు, 25,000 కోట్లు ఎవడా మీరు చెప్పింది? ఇవాళ మీ దగ్గర ఎంట పడితే ఇవాళ ఈ రాష్ట్రానికి సరిపోయేంత బడ్జెట్ వస్తుంది. అది మీకు తెలుసు. అది కానీ ప్రజలే చెప్పరు. ప్రజలను ఎంట పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకొని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ రాజకీయాలు చేస్తారు? ఇప్పుడు బాబా మరిగా పంచాయతీ పడేది. ఆ కేసీఆర్ ఆ మంత్రి ఏది అధ్యక్ష పదవి పోతే కేసీఆర్ కనుక నాకు అధ్యక్ష పదవి వద్దురా ఎవరైనా తీసుకురాని కేసీఆర్ కనుక అంటే ఇవాళ ఇద్దరు ఉన్నది కథగా. బావ ఒక దిక్కు, బామర్ది ఒక దిక్కు, రకరకాల విధానాలు ఉన్నాయి వాళ్ళకి. అందుకోసమనే మూసీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందే. అక్కడున్న పేదలకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీరు కట్టించింది ఏందే? 10 ఏళ్ళు రాజ్యాల్లో ఉన్నారు. మీరు కట్టించింది ఏంటిది?
మనం చెప్తున్నాను నేను. అది ఓర్వలేక